Students, in semester 3 we have 5 units. In unit 1, introduction to plant taxonomy, and unit 2, classifications. In unit 3, systematic taxonomy. Unit 4, systematic taxonomy, second taxonomy. Then unit 5 is embryology. Coming to unit 1, introduction to ప్లాంట్ టాక్సానమీ, వృక్ష వర్గీకరణ శాస్త్రం యొక్క పరిచయం అనేటటువంటిది యూనిట్ 1 క్రింద మనం స్టడీ చేస్తామండి. ఈ యూనిట్ 1లో మనము ఇంట్రడక్షన్ టు ప్లాంట్ టాక్సానమీ గురించి స్టడీ చేయడానికి 3 రకాలైనటువంటి విధానాల ద్వారా స్టడీ చేయవచ్చు. ఒకటి ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ, సెకండ్ వన్ ఈజ్ టాక్సనామిక్ రిసోర్సెస్, దెన్ థర్డ్ వన్ ఈజ్ ద బొటానికల్ నామినిక్లేచర్. ఇందులో ఇంట్రడక్షన్ టు ప్లాంట్ టాక్సానమీ అనగా వృక్ష వర్గీకరణ శాస్త్రం యొక్క పరిచయము. వృక్ష వర్గీకరణ శాస్త్రం యొక్క పరిచయాన్ని 3 విధాల ద్వారా మనము స్టడీ చేయవచ్చు. ఒకటి వృక్ష వర్గీకరణ శాస్త్రం యొక్క ముఖ్యాంశాలు, రెండవదిగా వృక్ష వర్గీకరణ శాస్త్రం యొక్క వనరులు, మూడవదిగా బొటానికల్ నామినిక్లేచర్ అంటే ఒక మొక్కను మనం గుర్తించిన తర్వాత దానికి నామీకరణ చేయటం అనేటటువంటిది ఎలా చేయాలి అనేటటువంటి దాని నుంచి మనం స్టడీ చేయాలి. ఫస్ట్ ఐ ఆమ్ గోయింగ్ టు ఇంట్రడక్షన్ అబౌట్ టాక్సానమీ. బేసికల్లీ వాట్ ఈజ్ మెంట్ బై ఇంట్రడక్షన్ what is meant by taxonomy? Taxonomy is the field of biology which deals with the identification, nomenclature and classification of organisms. వర్గీకరణ శాస్త్రం అనేటటువంటిది జీవశాస్త్రంలో ఒక శాఖగా మనం తెలుపవచ్చు. ఈ యొక్క వర్గీకరణ శాస్త్రము దేని గురించి స్టడీ చేస్తుందంటే ఒక మొక్కను లేకపోతే మొక్క యొక్క నమూనాను గుర్తించటంలోను, గుర్తించినటువంటి నమూనాకి నామీకరణ లేకపోతే పేరు పెట్టడము మరియు దానికి ఒక వర్గీకరణ ఇవ్వటం అనేటటువంటిది జరగటంలో ఈ యొక్క వర్గీకరణ శాస్త్రం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. Taxonomy is basically concerned with the classification of organisms. వర్గీకరణ శాస్త్రం అనేటటువంటిది ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే జీవి యొక్క వర్గీకరణ లేకపోతే క్లాసిఫికేషన్ చేయటం అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు బిఫోర్ ద క్లాసిఫికేషన్ ఇట్ ఈజ్ నెససరీ వాట్ దట్ టు ఐడెంటిఫై అండ్ నేమ్ దెమ్. That means nomenclature. Nomenclature means give the name to new identify plant specimen. So before going to classify, it is necessary to identify and nomenclature. It is the most important for taxonomy field. A group of plants or animals unique in several respects is assigned to a species. What is meant by assigned to a species? A group of plants or animals unique in several respects. ఒక మొక్కల యొక్క సమూహాన్ని కానీ లేకపోతే జంతువుల యొక్క సమూహంలో ఉండేటటువంటి కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒకే విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. అటువంటి వాటన్నిటినీ కూడా మనం గుర్తించవచ్చు అంటే స్పీషీస్ లేకపోతే జాతులు అనేటటువంటి రీతిగా మనం ఐడెంటిఫై చేయవచ్చండి. దీస్ స్పీషీస్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ జెనెరా. ఇటువంటి జాతులు అన్నీ కూడాను కలిసి జెనెరా లేకపోతే ప్రజాతుల క్రిందకు వస్తాయండి. దీస్ జెనెరా ఇంటూ ఫ్యామిలీస్. ఈ ప్రజాతులన్నీ కూడాను కుటుంబాల క్రిందకు వస్తాయి. ఫ్యామిలీస్ ఇంటూ ఆర్డర్స్. కుటుంబాలన్నీ కూడాను కలిసి ఒక రకమైనటువంటి క్రమంలో అమరి ఉంటాయి. అండ్ దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ టిల్ ఆల్ ద స్పీషీస్ హ్యావ్ బీన్ అరేంజ్డ్ అండర్ ఏ సింగిల్ లార్జెస్ట్ గ్రూప్ కాల్డ్ యాజ్ కింగ్డమ్ ఆర్ డివిజన్. ఈ విధంగా మనకి కొన్ని జాతులు కలిసి ప్రజాతుల కింద, ప్రజాతులు కలిసి కుటుంబాల క్రింద, కుటుంబాలన్నీ కలిసి ఆర్డర్స్ క్రమాల కింద ఇలా కంటిన్యూస్గా టిల్ ఆల్ ద స్పీషీస్ హ్యావ్ బీన్ అరేంజ్డ్ అండర్ ఏ సింగిల్ లార్జెస్ట్ గ్రూప్. దట్ మీన్స్ అన్ని జాతులు కూడా కలిసి ఒక
పెద్ద సమూహముగా మనకు అమరి ఉండేటటువంటి విధానాన్నే మనం ఏమని చెప్తామంటే కింగ్డమ్, లేకపోతే రాజ్యము, లేకపోతే డివిజన్, లేకపోతే విభాగం అంటాం. వాటినే ప్లాంట్స్ అయితే ప్లాంట్ కింగ్డమ్ అంటాము, యానిమల్స్ అయితే దాన్నే మనము యానిమల్ కింగ్డమ్ అని కూడా మనం చెప్పవచ్చండి. ఇన్ టాక్సానమీ, ద ఫస్ట్ టాక్సానమీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్. వర్గీకరణ శాస్త్రం అనేటటువంటిది మొట్టమొదటిగా మనకు గ్రీక్ అనేటటువంటి భాష నుంచి, అందులో ఉండేటటువంటి పదాల నుంచి తీయటం అనేటటువంటిది జరిగిందండి. ఇందులో టాక్సిస్ మీన్స్ అరేంజ్మెంటు అండ్ నామన్స్ మీన్స్ లా ఆర్ రూల్. అరేంజ్మెంట్ అండ్ లా ఆర్ రూల్. బేసికల్లీ taxonomy is dependent on arrangement of plant classification with the help of law and rule. ఈ యొక్క నియమ నిబంధనలతో కూడినటువంటి విధముగా మనం ఒక మొక్కకు లేకపోతే ఒక జీవికి వర్గీకరణ అనేటటువంటిది ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చేయటం అనేటటువంటిది జరిగింది. Then the term taxonomy was originally coined by A.P. Dickendall in 1813. In 1813, 1813లో ఈ యొక్క ఏపీ డికండోల్ అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఈ యొక్క వర్గీకరణ శాస్త్రం అనేటటువంటి పదాన్ని ప్రవేశపెట్టినట్టుగా మనం చూడొచ్చండి. ఇన్ ద ఎర్లీ డేస్ ఆర్ ఇన్ ఏన్షియంట్ టైమ్, అంటే మనకు ఉన్నటువంటి ముందు కాలంలో కానీ లేకపోతే పూర్వపు కాలంలో హౌ టు క్లాసిఫైడ్ ద ప్లాంట్స్, అసలు ఎలాగ మొక్కలను వర్గీకరణ చేశారు అనేటటువంటిది మనం ఐడెంటిఫై చూస్తే దే యూజ్ టు కేటగరైజ్డ్ ఆర్ క్లాసిఫై ఆన్ ద బేసిక్ ఆఫ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఆల్ఫా టాక్సానమీ. అంటే అప్పటి కాలంలో మనకి మోడర్న్ టెక్నాలజీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దట్ టైమ్. ఆ టైంలో మనకి ఆధునికమైనటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం అనేటటువంటిది కూడా లేదు. కానీ ఇన్ దట్ టైమ్, ఇన్ ద ఎర్లీ డేస్, దే యూజ్డ్ టు కేటగరైజ్డ్ ఆర్ క్లాసిఫై ఆన్ ద బేసిక్ ఆఫ్ సమ్ క్యారెక్టర్స్. వాట్స్ దట్ క్యారెక్టర్స్? వెజిటేటివ్ క్యారెక్టర్స్ని డిపెండ్ చేసుకుని ఈ యొక్క మొక్కలకు వర్గీకరణ అనేటటువంటిది చేయటం జరిగిందండి. దానినే మనము ఆల్ఫా టాక్సానమీ అంటాం. సో ఆల్ఫా టాక్సానమీ అంటే ఏంటండి? పూర్వకాలంలో మొక్కలకు వర్గీకరణ అనేటటువంటిది ఏ లక్షణాలను ఆధారంగా చేసుకొని చేస్తారంటే శాఖీయమైనటువంటి లక్షణాలు, అందులోనే మనకి బాహ్య స్వరూపమైనటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకుని ఈ యొక్క క్లాసిఫికేషన్ లేకపోతే వర్గీకరణ అనేటటువంటిది చేయటం జరిగింది. దీనినే మనం ఏమని చెప్తున్నామంటే ఆల్ఫా టాక్సానమీ అని చెప్పి కూడాను అంటామండి. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఆర్ నో ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, ఈ యొక్క బాహ్య స్వరూపమైనటువంటి లక్షణాలను ఆధారంలో మనకి ఎటువంటి మార్పులు అనేటటువంటివి కనిపించకపోతే దిస్ ఆల్ఫా టాక్సానమీ ఈజ్ నాట్ పాసిబుల్ ఆర్ నాట్ ఇంపాసిబుల్. బికాస్ ఆఫ్ all vegetative or morphological characters are same, not changed in that particular plant species or any plants. Then some branches is available. Such branches are like cytology, embryology and anatomy are used to collect the information for classifying. So such a taxonomy is known as the omega taxonomy. So omega taxonomy అంటే ఏంటండి? ఎప్పుడైతే మనకి మార్ఫలాజికల్ క్యారెక్టర్స్లో అనుకూలమైనటువంటి మార్పులు లేవో అటువంటి సందర్భంలో హౌ టు క్లాసిఫై ద ప్లాంట్స్, మొక్కలను మరి ఎలా క్లాసిఫై చేస్తాము అనేటటువంటిది మనం గమనించి చూస్తే ఈ యొక్క కణజీవ శాస్త్రము నుండి, పిండోత్పత్తి శాస్త్రము నుండి మరియు అంతర్నిర్మాణ శాస్త్రము నుండి కొన్ని లక్షణాలను మనం సేకరించి ఆ లక్షణాలను ఆధారంగా చేసుకొని మొక్కలను వర్గీకరణ చేయటం అనేటటువంటిది జరుగుతుందండి. అటువంటి వర్గీకరణను ఏమని చెప్తున్నామంటే ఒమేగా టాక్సానమీ అని చెప్తున్నాం. సో ఇన్ ఎర్లీ డేస్ దే కెన్ బి యూజ్డ్ ఒమేగా టాక్సానమీ అండ్ alpha taxonomy. This is most important for the classification of plant specimens. Then another word is systematics. Systematic means ఏమని చెప్తామండి? నిర్ధారణ, నిశ్చయము అనేటటువంటిది చెప్తాం మనం. Systematics means it is a term derived from the Latin word systema. Latin
వర్డ్ సిస్టమా అనేటటువంటి లాటిన్ పదం నుంచి రావటం జరిగిందండి. ద టర్మ్ సిస్టమాటిక్స్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ ద ఫేమస్ వర్క్ ఆఫ్ లిన్నేయస్. కెరోలస్ వాన్ లిన్నేయస్ అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఈ యొక్క సిస్టమాటిక్స్ అనేటటువంటి పదాన్ని తను ఒక పుస్తకాన్ని రచించారండి. ఆ పుస్తకం పేరు ఏంటంటే సిస్టమా నేచర్ అనేటటువంటి ఒక బుక్ని అతను రాయటం జరిగింది. దట్ బుక్ వాజ్ సిస్టమా నేచర్. ఈ యొక్క పుస్తకంలో అతను ముందుగా ఈ యొక్క సిస్టమాటిక్స్ అనేటటువంటి పదాన్ని గుర్తించినట్టుగా కూడాను మనం చూడొచ్చు. దెన్ సిస్టమాటిక్ ఈజ్ హౌ టు డిఫైన్ సిస్టమాటిక్స్. ఈ యొక్క సిస్టమాటిక్స్ అనేటటువంటి పదాన్ని మనము మనం డిఫైన్ చేయొచ్చు, ఎలాగ నిర్వహించవచ్చు అనేటటువంటిది మనం గమనించి చూస్తే అండి, సిస్టమాటిక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్టడీ ఆఫ్ ద డైవర్సిటీ అండ్ ద హిస్టరీ ఆఫ్ ఆర్గానిజమ్స్. దట్ మీన్స్ డైవర్సిటీ, స్టడీ ఆఫ్ ద డైవర్సిటీ, వేర్ ద డైవర్సిటీ ఇన్ ప్లాంట్స్ ఆర్ ఇన్ యానిమల్స్. మొక్కలలో ఉండేటటువంటి వైవిధ్యాలు ఏమన్నా ఉన్నాయా వాటి గురించి మనం స్టడీ చేయాలి. అండ్ హిస్టరీ ఆఫ్ ఆర్గానిజమ్స్, మొక్క లేకపోతే జీవి యొక్క జీవిత చరిత్రలు ఎలాగున్నాయి అనేటటువంటి దాని గురించి స్టడీ చేయాలి. అండ్ ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్, వాటి మధ్యన ఉండేటటువంటి ఏవైనా సరే ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఏమన్నా ఉన్నాయా, పరిణామ క్రమంలో వచ్చేటటువంటి సంబంధాలు కానీ వాటి మధ్య ఉండేటటువంటి మార్పులు కానీ ఏమన్నా ఉన్నాయా అనేటటువంటి దాని గురించి మనం స్టడీ చేయటాన్నే సిస్టమాటిక్స్ అని చెప్పి కూడా మనం వ్యవహరించవచ్చండి. దెన్ ద టర్మ్ సిస్టమాటిక్స్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ సినానిమస్లీ విత్ టాక్సానమీ. సినానిమస్లీ విత్ టాక్సానమీ. సిస్టమాటిక్స్ అనేటటువంటిది మనకి సమానార్థమైనటువంటి పదం. దేనికంటే టాక్సానమీ లేకపోతే వర్గీకరణ శాస్త్రం అనేటటువంటి పదానికి సినానిమస్ వర్డ్ అనమాట. సినానిమస్ అంటే ఏమని చెప్తామండి, మనం సినానిమ్స్ యాంటానిమ్స్ అని చదువుతాం, అంటే సమానార్థమైన పదాలు మరియు వ్యతిరేకార్థమైనటువంటి పదాలని చెప్పి. సో సిస్టమాటిక్స్ అనేటటువంటి పదానికి సినానిమస్గా మనం ఏం చెప్తామంటే టాక్సానమీ అనేటటువంటిది సమానార్థమైనటువంటి పదంగా మనం చెప్తాం. సో హౌఎవర్ taxonomy is refers specially to the methods and the principles of the classification. That means including naming and description. సో టాక్సానమీ లేకపోతే వర్గీకరణ శాస్త్రం అనేటటువంటిది స్పెషల్గా మనకు దేన్ని రెఫర్ చేస్తుందంటే మొక్కలను వర్గీకరించేటటువంటి విధానం ఏంటి, దేని యొక్క ప్రిన్సిపల్స్ సూత్రాల మీద ఆధారపడి మనం క్లాసిఫై చేస్తాము. ఇంక్లూడింగ్ నేమింగ్, పేరు పెట్టడమైనా లేకపోతే డిస్క్రిప్షన్, దాని గురించి మనం వివరించటము అనేటటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సిస్టమాటిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద బయోసిస్టమాటిక్స్ అని చెప్పి కూడా మనం వ్యవహరించవచ్చండి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ బ్రాడర్ సెన్స్. దట్ మీన్స్ సిస్టమాటిక్ అనేటటువంటిది మనం ఇంకను పెద్దగా దాన్ని మనం ఉపయోగించవచ్చు. ఇన్ పర్టికులర్లీ ఇన్ టాక్సానమీలో ఉపయోగిస్తాము, అండ్ నామినిక్లేచర్లో డిస్క్రిప్షన్ చేయటంలోను, అండ్ గుర్తించటంలోను, దాన్ని గుర్తించినటువంటి దానికి వర్గీకరణ చేయటంలోను వాటిని మనం ఉపయోగించవచ్చు. ఇంక్లూడింగ్ స్టడీస్ ఆఫ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఆల్సో, అంటే పరిణామ క్రమంలో వచ్చేటటువంటి విధానాల గురించి మనము స్టడీ చేయటానికి కూడా మనం ఉపయోగిస్తాము. దెన్ అనదర్ వన్ ఈజ్ స్టడీస్ ఆఫ్ ఫైలోజనీ. దట్ మీన్స్ ఫైలోజనీ మీన్స్ ఆర్ అనదర్ నేమ్ ఈజ్ ఆల్సో నోన్ కాల్డ్ ఎవల్యూషనరీ హిస్టరీ అంటామండి. అంటే పరిణామ క్రమమైనటువంటి జీవిత చరిత్రలో వచ్చేటటువంటి మార్పుల గురించి కూడా మనం బేసికల్గా మనం స్టడీ చేస్తూ ఉంటాం. నౌ వీఆర్ కమింగ్ టు బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. టాక్సానమీలో ఉండేటటువంటి వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలేంటి, ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది చూస్తే ఎస్, టాక్సానమీ హ్యావింగ్ ఏ 3 బేసిక్ కాంపోనెంట్స్ అండి. అంటే వర్గీకరణ శాస్త్రంలో ముఖ్యంగా మనకి 3 ప్రధానమైనటువంటి అంశాలను మనము గుర్తించవచ్చు ఆర్ తెలుసుకోవచ్చు. అందులో ఒకటి ఐడెంటిఫికేషన్, దానినే మనము గుర్తించటం అంటామండి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్. దెన్ సెకండ్ వన్ ఈజ్ ద నామినిక్లేచర్. థర్డ్ వన్ ఈజ్ ద క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్,
దానినే మనం గుర్తించటం అంటాము. రెండవదిగా నామినిక్లేచర్, నామీకరణ లేకపోతే పేరు పెట్టడం అంటాము. మూడవదిగా క్లాసిఫికేషన్ లేకపోతే దానినే మనము వర్గీకరణ అని కూడా మనం చెప్పవచ్చండి. ఇలాగ మనకి 3 రకాలైనటువంటి ముఖ్యాంశాలు మనకి యొక్క వర్గీకరణ శాస్త్రంలో ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి గుర్తించటం, రెండవది నామీకరణ లేకపోతే పేరు పెట్టడం, మూడవది మనకి వర్గీకరణ చేయటం అనేటటువంటిది ఇంపార్టెంట్. నౌ వీఆర్ గోయింగ్ టు explain the identification. How to identify the unknown plant or unknown plant specimen. అసలు మనం తెలియనటువంటి ఒక మొక్క యొక్క నమూనాని లేకపోతే మొక్కను మనం ఐడెంటిఫై చేస్తాము. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద టాక్సానమీ ఫస్ట్ స్టెప్. ఇట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎన్ అన్నోన్ ప్లాంట్ స్పెసిమెన్. ఐడెంటిఫికేషన్ మీన్స్ గుర్తించటం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ అన్నోన్ ప్లాంట్ స్పెసిమెన్. అంటే తెలియనటువంటి మొక్క యొక్క నమూనాను నిర్ధారించటం అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. ద ఐడెంటిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్? ద ఐడెంటిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఓవరాల్ సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ విత్ అన్ ఆల్రెడీ నోన్ taxon. That is the most important. Already known taxon. That means we have already known taxon. మనకి ఒక తెలిసినటువంటి ఒక టాక్సాన్ మీన్స్ నథింగ్ బట్ ఏ ప్లాంట్. టాక్సాన్ అంటే ఏంటంటే ఒక మొక్క, తెలిసినటువంటి మొక్క నమూనా అనేటటువంటిది మనకు ఉంటుంది. మనం తెలియనటువంటి అన్నోన్ ప్లాంట్ స్పెసిమెన్ కూడా మన దగ్గర ఉంది. సో వీ హ్యావ్ 2 hands. వన్ హ్యాండ్ హ్యావింగ్ అన్నోన్ ప్లాంట్ స్పెసిమెన్, ఇంకొక హ్యాండ్లో మనకి నోన్ ప్లాంట్ స్పెసిమెన్ ఉందండి. సో వీ హ్యావ్ టు కంపారిజన్ బోత్ క్యారెక్టర్స్. It is generally in overall similarities and dissimilarities within already known taxon or plant. మనము అన్నోన్ ప్లాంట్ స్పెసిమెన్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ సిమిలారిటీస్గా మనకు నోన్ స్పెసిమెన్లో ఉన్నాయా లేవా, డిస్సిమిలారిటీస్గా ఏమున్నాయి అనేటటువంటిది మనం స్టడీ చేయాలి. దెన్ ఇట్ ఈజ్ జనరల్లీ మేడ్ బై కంపేరింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద plant with an authentic herbarium specimen. That means here authentic means it has right herbarium. That means దానికి మనకి ఒక రైట్ కలిగినటువంటి హెర్బేరియం స్పెసిమెన్ అనేటటువంటిది అక్కడ ఉంటుందండి. ఇన్ నెంబర్ ఆఫ్ organizations is there for identification of plants in our country and in our world. మన ప్రపంచంలోనూ లేకపోతే మన దేశాల్లో మనం గమనించి చూస్తే ప్లాంట్స్ మొక్కలను ఐడెంటిఫై చేయడానికి కొన్ని గుర్తింపు పొందినటువంటి ఆర్గనైజేషన్స్, సంస్థలు అనేటటువంటివి ఉన్నాయండి. ఆ యొక్క సంస్థల దగ్గర ఉండేటటువంటి ఒక హెర్బేరియం స్పెసిమెన్, అథెంటిక్ హెర్బేరియం స్పెసిమెన్ ఉంటుంది. దాన్ని బట్టి కానీ లేకపోతే ఆరు ఇండైరెక్ట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ లిటరేచర్, ఇండైరెక్ట్గా మనం చూస్తే మనం కొంత లిటరేచర్ని మనం హెల్ప్ తీసుకొని కూడా మనం ఆ ప్లాంట్ స్పెసిమెన్ కాదా అవునా కాదా అనేటటువంటి లక్షణాలు బేస్ చేసుకొని మనం కూడాను చూడొచ్చండి. వీ హ్యావ్ సమ్ సోర్సెస్ ఆఫ్ లిటరేచర్స్ ఈజ్ దేర్. వన్ ఈజ్ ద ఫ్లోరాస్ and monographs, manuals and journals. These are all important sources of literature also. So floras, monographs, manuals and journals are important sources of literature. Next step is one is the Royal Botanical Garden at Kew in England. It is the largest herbarium and is an international సెంటర్ ఫర్ ప్లాంట్ ఐడెంటిఫికేషన్ అనమాట. అది అంతర్జాతీయంగా మనం గమనించి చూస్తే మొక్కలను గుర్తించటంలో ఒక అంతర్జాతీయ సంస్థ అనేటటువంటిది ఉందండి. అది ఎక్కడ ఉంది మనకి? క్యూ ఇన్ ఇంగ్లాండ్ దేశంలో ఉండేటటువంటి క్యూ అనే ప్రాంతంలో యొక్క రాయల్ బొటానికల్ గార్డెన్ అనేటటువంటిది ఉంది. ఇన్ సేమ్ దట్ ఇట్ రెగ్యులర్లీ పబ్లిష్ ఇండెక్స్ క్యూవెన్సెస్ అనేటటువంటి పుస్తకంలో దీనిని బాగా పబ్లిష్ చేస్తూ ఉంటారు దీని గురించి. ఇంకా చూసినట్లయితే మరొకటి ఇంపార్టెంట్ పాయింట్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో మనం గమనించి చూస్తే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది మనకి ఇట్స్ హెల్ప్స్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్
ప్లాంట్స్ అనమాట. మొక్కలను గుర్తించటంలో మనకి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది మనకు అబ్జర్వేషన్లో ఉన్నట్లుగా కూడాను మనం గుర్తించవచ్చు అనమాట. దట్ ఈస్ ద టూ organizations is helps in the identification of plants in our country, and in international center also is available అనమాట. దెన్ సెకండ్ వన్ ఈజ్ ద నామినిక్లేచర్. దీనినే మనం ఏమని చెప్తామంటే అండి నామీకరణ అని చెప్తాం. నామినిక్లేచర్, దట్ మీన్స్ నామినిక్లేచర్. ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్లాంట్ స్పెసిమన్ వీ హ్యావ్ టు ప్రొవైడింగ్ ఏ కరెక్ట్ సైంటిఫిక్ నేమ్. We have to provided a correct scientific name to an identified plant is called as nomenclature అంటామండి. దాన్ని మనం నామీకరణ లేకపోతే పేరు పెట్టడం అని మనం చెప్తాం. ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ గుర్తిస్తామో ఒక మొక్క యొక్క నమూనాని గుర్తించిన తర్వాత దానికి ఒక కరెక్ట్ సైంటిఫిక్ నేమ్, ఒక కరెక్ట్గా ఉండేటటువంటి శాస్త్రీయమైనటువంటి నామాన్ని మనం దానికి ఇవ్వాలండి. దానినే మనం నామినిక్లేచర్ లేకపోతే పేరు పెట్టడం అని చెప్పి కూడా మనం చెప్తూ ఉంటాము. దెన్ ఇట్ ఈజ్ నెససరీ, ఇది మనకు చాలా అవసరం అన్నమాట. అంటే నామినిక్లేచర్ చేయటం అనేటటువంటిది. బికాజ్ ఫర్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఈజ్ దేర్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ ట్యాగ్స్ అనమాట. మనం గుర్తించినటువంటి ట్యాగ్స్ ఆర్ మొక్కకు మన గురించి మనం తెలుసుకోవటానికి కానీ లేకపోతే దాని గురించినటువంటి సమాచారాన్ని ఇతరులతోటి మనం పంచుకోవటానికి కానీ మనకు ఆ యొక్క నామినిక్లేచర్ అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుందండి. సో నామీకరణం చేయటానికి మనకి అంతర్జాతీయ వృక్ష నామీకరణ సూత్రాలకు మనం లోబడి చేయాలన్నమాట. అంటే అంతర్జాతీయ వృక్ష నామీకరణ సూత్రాలు అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్ అనేటటువంటి దాని మీద మనము డిపెండ్ అయ్యి అక్కడ ఉండేటటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క నియమాలు ఏమున్నాయి, మనం ఎలా పాటించాలి, రూల్స్ అండ్ రికమెండేషన్స్ ఉంటాయి, నియమాలు నిబద్ధతలు ఉంటాయి. వాటిని మనం ఫాలో అవుతూ మనము ఆ యొక్క ప్లాంట్కి ఐడెంటిఫైడ్ ప్లాంట్కి మనం ప్రొవైడింగ్ ఏ కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ టు అన్ ఐడెంటిఫైడ్ ప్లాంట్ స్పెసిమెన్ అనమాట. మనం గుర్తించినటువంటి మొక్కకు పేరు ఇవ్వటం అనేటటువంటిది కూడాను జరుగుతుందన్నమాట. ఐసిబిఎన్ రూల్స్లో ఉండేటటువంటి బేసిక్ రూల్స్ ఏంటి? వాట్ ఆర్ ద బేసిక్ రూల్స్ ఆఫ్ ఐసిబిఎన్ దాంట్లో మనకు ఉండేటువంటి కోడ్లో ఉండేటటువంటి రూల్స్ ఏంటి? దట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ రూల్ ఈజ్ దట్ బైనామియల్ నామినిక్లేచర్. బైనామియల్ నామినిక్లేచర్ అంటే ద్వినామ నామీకరణ విధానము. ద్వినామ నామీకరణ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? హూ వాజ్ ప్రపోజ్డ్ బై బైనామియల్ నామినిక్లేచర్? కెరోలస్ వాన్ లిన్నేయస్. కెరోలస్ వాన్ లిన్నేయస్ అనేటటువంటి శాస్త్రవేత్త ద్వినామ నామీకరణ అనేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టినట్టుగా కూడా మనకు తెలుసు. సో ద బేసిక్ రూల్ ఈజ్ దట్ బైనామియల్ నామినిక్లేచర్, ద్వినామ నామీకరణటువంటి విధానం ద్వారా షుడ్ బి ఫాలోడ్ ఫర్ నేమింగ్ ఆల్ ప్లాంట్స్. ఈ యొక్క బైనామియల్ నామినిక్లేచర్ షుడ్ బి ఫాలోడ్ ఫర్ నేమింగ్ ఆల్ ప్లాంట్స్ అనమాట. అన్ని మొక్కలకు కూడాను ఇదే పద్ధతిని మనం ఉపయోగించాలన్నమాట. వితౌట్ బైనామియల్ నామినిక్లేచర్ వీ కాంట్ ప్రొవైడింగ్ ఏ కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ ఫర్ ఈచ్ టాక్సా ఆర్ ప్లాంట్. ఏదైనా సరే మొక్కకు మనం ద్వినామ నామీకరణాన్ని పద్ధతిని పాటించకుండా పేరు అనేటటువంటిది పెట్టడం అనేటటువంటిది అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. వీ షుడ్ ఫాలో ద ఐసిబిఎన్ రూల్స్ for giving the correct name, right? Next point is in nomenclature, binomial nomenclature, this means that each plant name must have two words. ఒక్కొక్క మొక్కకు పేరు అనేటటువంటిది రెండు పదాలతో ఉంటుందండి. ఒకటి చూస్తే మనకి జెనరిక్ ఎపిథెట్, దెన్ సెకండ్ వన్ ఇస్ ద స్పెసిఫిక్ ఎపిథెట్. దానినే మనము ప్రజాతి నామము, రెండవది జాతి నామము అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మందార సైంటిఫిక్ నేమ్ ఈజ్ హైబిస్కస్ రోజా సైనెన్సిస్. హైబిస్కస్ రోజా సైనెన్సిస్. హియర్ టూ నేమ్స్ ఈజ్ దేర్. వన్ ఈజ్ ద హైబిస్కస్, రోజా సైనెన్సిస్ బోత్ టుగెదర్ సింగిల్ నేమ్. రెండు కూడా కలిపి ఒక పేరు కింద మనం తీసుకోవాలన్నమాట. సో హైబిస్కస్ ఇస్ ద జెనరిక్ నేము, రోజా సైనెన్సిస్ ఇస్ ద స్పీషీస్ నేము. ప్రజాతి నామము మరియు జాతి నామము అనేటటువంటి రెండు పేర్లు కూడా మనం కలిసి చెప్తుంటాం అనమాట బైనామియల్ నామినిక్లేచర్ ప్రకారము.
సో వీ షుడ్ అండర్లైన్ ద సైంటిఫిక్ నేమ్ ఆల్సో ఆర్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్ స్క్రిప్ట్స్, అంటే ఇటాలిక్ ముద్రలో కానీ శాస్త్రీయనామాన్ని, లేకపోతే అది లేని పక్షంలో మనము ఆ యొక్క సైంటిఫిక్ నేమ్ క్రింద మనము అండర్లైన్ అయినటువంటిది కూడాను చేయాలి. అండ్ వీ షుడ్ రైట్ ద జెనరిక్ నేమ్ విత్ క్యాపిటల్ లెటర్, స్టార్టింగ్ లెటర్ విత్ క్యాపిటల్ లెటర్ అనమాట. ప్రజాతి నామం రాసేటప్పుడు మనము అక్కడ ఉండేటటువంటి మొట్టమొదటి లెటర్ని మనం క్యాపిటల్ లెటర్తో రాయాలి, మిగిలినటువంటి వాటిని మనం స్మాల్ లెటర్తో రాస్తే సరిపోతుందండి. దెన్ థర్డ్ వన్ ఈజ్ ద క్లాసిఫికేషన్. దానిని మనం ఏమని చెప్తామంటే వర్గీకరణ అని మనం చెప్తామన్నమాట. A number of species, that means enormous number of species of plants on this earth. భూమి మీద మనకు చూస్తే చాలా రకాలైనటువంటి మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ స్టడీ దెమ్ ఇండివిడ్యువల్లీ. ఒక్కొక్క దానిని మనం ప్రత్యేకంగా మనం తీసుకుని స్టడీ చేయాలనేటటువంటిది దట్ ఈజ్ ఇంపాసిబుల్, చాలా కష్టతరమైనటువంటిది. దస్ ఇట్ బికమ్స్ నెససరీ టు స్టడీ దెమ్. అయితే వాటి గురించి మనం స్టడీ చేసి ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్ అండ్ ప్లేస్ దెమ్ ఇంటూ లార్జ్ ఆర్ స్మాలర్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ దేర్ సిమిలారిటీస్ అనమాట. అంటే ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి మొక్కలను మనం వర్గీకరణ చేయటం అనేటువంటిది కష్టము. అయితే మనం స్టడీ చేసి సిమిలారిటీస్గా ఉండేటటువంటి క్యారెక్టర్స్ని ఒక గ్రూప్ గాను, లార్జర్ గ్రూప్స్ గాను, పెద్దవిగా ఉండేటువంటి గ్రూప్ గాను, స్మాలర్ వన్గా కూడా మనం కొంతవరకు మనము డివిజన్ అనేటటువంటిది చేయటం కూడాను జరుగుతూ ఉంటుంది. దీస్ గ్రూప్స్ ద ట్యాగ్స్ ఆర్ దెన్ అరేంజ్డ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్ ఇంటూ కేటగిరీస్ అకార్డింగ్ టు దెమ్ టు దేర్ ర్యాంక్ అనమాట. దానిని బట్టి కూడా మనము ఒక ఆర్డర్లో మనం పెట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ద సిమిలారిటీస్ ప్లాంట్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ స్పీషీస్. డిఫరెంట్ స్పీషీస్ విత్ రిలేటెడ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ ద జీనస్. వివిధ రకాలైనటువంటి జాతులకు సంబంధించినటువంటి లక్ష్యాలన్నిటిని కూడా కలిపి ఎక్కడ పెడుతున్నారంటే ప్రజాతుల కింద పెడుతున్నారు. అలానే డిఫరెంట్ జెనెరా విత్ కామన్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ ఫ్యామిలీ. అంటే వివిధ రకాలైనటువంటి ప్రజాతులు లక్షణాలను అన్నిటిని కూడా కలిపి వాటిని ఒక కుటుంబం కిందకి తెస్తారండి. ఇలాగ మనం గమనించి చూస్తే ద క్లాసిఫికేషన్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్లాంట్స్ ఇంటూ ఏ హిరార్కీ ఆఫ్ ర్యాంక్స్ ఆర్ కేటగిరీస్ అనమాట. ఇలాగ మనకు ఒక మొక్కకు జాతి, ప్రజాతి, కింగ్డము, విభాగము, డివిజన్ను, క్లాసిఫికేషన్ను, దెన్ నామినిక్లేచర్ చేయటము, క్లాసిఫికేషన్ చేయటము అనేటటువంటిది మనం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క నామినిక్లేషన్లో మనం నామినిక్లేచర్లో మనం గమనిస్తే బైనామియల్ నామినిక్లేచర్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో the same way in classification also hierarchy is the most important. అంటే క్లాసిఫికేషన్ ఒక మొక్కకు వర్గీకరణం ఇవ్వటం అనేటటువంటిది హిరార్కీ ఆఫ్ ర్యాంక్స్. దట్ మీన్స్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి కేపీసీ ఆఫ్ జిఎస్ అంటామండి. కేపీసీ ఆఫ్ జిఎస్. హియర్ కే మీన్స్ కింగ్డమ్, ఎయిదర్ ప్లాంట్ కింగ్డమ్ ఆర్ యానిమల్ కింగ్డమ్. దాన్నే మనం వృక్షరాజ్యము లేకపోతే జంతురాజ్యం అని చెప్పి కూడాను అంటాము. దెన్ పీ మీన్స్ ఫైలం. ఫైలం టర్మ్ ఈజ్ యూజ్డ్ ఇన్ యానిమల్ క్లాసిఫికేషన్ అనమాట. జంతువులకు, జీవులకు ఇచ్చేటటువంటి వర్గీకరణలు యొక్క ఫైలం. ఆథ్రోపడా, ఫైలం ఈజ్ ఆథ్రోపడా, ఫైలం ఈజ్ అనెలిడా, ఫైలం ఈజ్ మొలస్కా. సో ఇలాగా మనం గుర్తిస్తూ ఉంటాము. సో అక్కడ మనం ఉపయోగిస్తున్నాము. ఇన్ ప్లాంట్ క్లాసిఫికేషన్కి వచ్చేటప్పటికి దాన్ని మనం డివిజన్ కింద తీసుకుంటామండి. డివిజన్ లేకపోతే దాన్ని మనము విభాగం అని చెప్పి కూడాను వ్యవహరిస్తాము. ఇంకా మనకు కొన్ని ప్లాంట్స్ డివిజన్లో మనం చూస్తే ఫెనిరోగ్యామ్స్ ఆర్ క్రిప్టోగ్యామ్స్గా మనం డివైడ్ చేయొచ్చు. వాటిని మనం పుష్పించే మొక్కలు మరియు పుష్పించినటువంటి మొక్కల కింద మనం డివిజన్ చేయొచ్చు. దెన్ సి ఫర్ క్లాస్, దాన్ని మనము తరగతి అని చెప్తాము. దెన్ ఓ ఫర్ ఆర్డర్, క్రమం అని చెప్తాము. ఆర్డర్స్ అన్నీ కూడా మనం చూస్తే ఆర్డర్స్ తర్వాత ఫ్యామిలీ వస్తుందండి. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ, కుటుంబము. దెన్ జిఎస్, జీ మీన్స్ జెనరిక్ నేమ్, దాన్నే మనం ప్రజాతి నామం అంటాము. దెన్ స్పీషీస్ ఈజ్ ద జాతి నామం అని చెప్తామన్నమాట. దట్ ఈస్ ద కేపీసీ ఆఫ్ జిఎస్ అనమాట. సో దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఒక మొక్కకు మనకు క్లాసిఫికేషన్ ఇచ్చేటటువంటి విధానము మనకు బాగా తెలుస్తుందండి. ఫస్ట్ వన్ చూస్తే కింగ్డమ్.
దట్ ఈజ్ ప్లాంట్ అయితే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ అయితే యానిమల్ కింగ్డమ్ అని చెప్తాము. దెన్ సెకండ్ వన్ ఈజ్ ద పీ ఫర్ ఫైలం, దానిని వర్గము అని చెప్తాము, ఆర్ డివిజన్, లేకపోతే దాన్ని మనము ప్లాంట్స్కి వచ్చేటప్పటికి విభాగం అని చెప్తాము. దెన్ ఇంకా చూస్తే సబ్ డివిజన్ కూడా ఉంటుంది. దెన్ కమింగ్ టు సి ఫర్ క్లాస్, తరగతి కిందకు వస్తాము. దెన్ ఆఫ్టర్ క్లాస్ ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే సబ్ క్లాస్లోకి కూడా వెళ్ళొచ్చు. దెన్ సిరీస్ కూడా వెళ్ళొచ్చు. ఆల్సో ఆర్డరు, ఓ ఫర్ ఆర్డరు, దెన్ ఎఫ్ ఫర్ ఫ్యామిలీ, దెన్ జీ ఫర్ జీనస్ నేము, దట్ మీన్స్ ప్రజాతి నామము. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఫైజమ్ సెటైవము. ఇన్ ఫైజమ్ సెటైవము, ఫైజమ్ ఈజ్ ద జీనస్, దెన్ సెటైవమ్ ఈజ్ ద స్పీషీస్. ఫైజమ్ అనేటటువంటిది ప్రజాతి నామము, స్పీషీస్ అనేటటువంటిది మనకి జాతి నామము అనేటటువంటి దాంట్లో కూడా మనం ఈజీగా మనము గుర్తుపెట్టచ్చు అనమాట. సో ఇన్ ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీలో మనం గమనించి చూస్తే దేర్ ఆర్ 3 బేసిక్ కాంపోనెంట్స్ ఈజ్ దే. వన్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్, అంటే వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ముఖ్యమైనటువంటి 3 అంశాలు, బేసిక్ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయా అనుకుంటే, వన్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్. దెన్ సెకండ్ వన్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్ మీన్స్ ఇట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎన్ అన్నోన్ ప్లాంట్ స్పెసిమెన్ ఈజ్ నోన్ యాజ్ ద ఐడెంటిఫికేషన్ అన్నామండి. దెన్ సెకండ్ వన్ ఈజ్ ద నామినిక్లేచర్. నామినిక్లేచర్ మీన్స్ ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద న్యూ ప్లాంట్ స్పెసిమెన్ we have to providing a correct scientific name to an identified plant through ICBN rules. The rule is that an binomial nomenclature. దాన్ని ఉపయోగించి మనము పేరు పెడితే దానిని మనము నామీకరణ అని చెప్పి కూడా చెప్తాము. దెన్ ఆఫ్టర్ ద నామినిక్లేచర్ వీ హ్యావ్ టు గివ్ ద క్లాసిఫై అనమాట. నామినిక్లేచర్ అయిన తర్వాత ఆ మొక్కకు మనము వర్గీకరణ చేయటం అనేటటువంటిది కూడాను జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ని బట్టి వాటిని జీనస్ నుంచి తర్వాత చక్కగా ఫస్ట్ ఈజ్ ద స్పీషీస్ తర్వాత జీనస్లన్నీ కూడాను ఫ్యామిలీలోకి వెళ్తే ఫ్యామిలీ నుంచి ఆర్డర్స్ నుంచి మనం గమనించి చూస్తే మెయిన్ కింగ్డమ్ అనేటటువంటిది రాజ్యంలోనికి మనము వెళ్ళి ఈ యొక్క కేపీసీ ఆఫ్ జిఎస్ అనేటటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే హౌ టు గివ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఆర్డర్ అనమాట. ఒక ఆర్డర్ అనేటటువంటిది మనం ఫాలో అవ్వచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ our theory examination and also in ASET examination also. In ASET examination, binomial nomenclature, who has proposed the binomial nomenclature and ద్వినామ నామీకరణ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అని చెప్పి అడుగుతారు. దెన్ ICBN స్టాండ్స్ ఫర్ అని కూడా మనల్ని అడగొచ్చు. దిస్ ఈజ్ ద బేసిక్ 1 mark questions for ASET preparation. And then coming to theory examination in our university examination, so how to ask the 5 or 10 marks questions చూస్తే like write a brief account of basic concepts of taxonomy. అంటే వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ఉండేటటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాల గురించి మీరు రాయండి అని అడిగితే అప్పుడు మనము ఐడెంటిఫికేషన్, దెన్ నామినిక్లేచర్, దెన్ క్లాసిఫికేషన్ అనేటటువంటి 3 కాన్సెప్ట్స్ గురించి కూడా మనం రాయవలసి వస్తుందండి. సో దిస్ ఈజ్ ద క్లాస్ ఫర్ ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద taxonomy. Okay, thank you.